ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, యజ్ఞ యాగాది క్రతువులు ఆధునిక విద్యావంతులకు అధరితంగా ఛాందసంగా కనిపిస్తున్నవి. బాబా, దీనికి అజ్ఞానమే మూల కారణం. విద్యాగర్వం చేత అహంకారంతో పలికే పలుకులివి. ఒక ఉదాహరణ: ఒక ఆధునిక విద్యావంతుడు ఒక గ్రామ సమీపంలో పొలాలను చూడటం తటస్థించింది. ఒక రైతు బస్తా వడ్ల గింజలను పొలంలో చల్లటం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఆ రైతు వద్దకు వెళ్ళి, ఏమిటిది, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? బస్తా వడ్లను ఈ ప్రకారంలో పొలంలో చల్లి వృధా చేస్తున్నావేంటి అని అడిగాడు. దానికి రైతు, అయ్యా, నేను ఈ బస్తా వడ్లను వృధా చేయటం లేదు. ఈనాడు ఈ బస్తా వడ్లను ఇందులో చల్లినప్పుడే భవిష్యత్తులో 100 ధాన్యాన్ని పంటలు అందుకోగలను అని సమాధానం ఇచ్చాడు. అలాగే తెలియని వానికి యజ్ఞయాగాదులు అధరితంగా కనిపించవచ్చు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో డబ్బాల కొలదని యజ్ఞంలో అగ్నిహోత్రునికి ఆహుతి చేయడం చూస్తే కొందరికి ఏమిటిరా ఇది, ఎంత ధనం వ్యర్థమవుతుందని అనిపిస్తుంది. కానీ అది వాస్తవం కాదు. యజ్ఞ వినియోగమైన నీయమై మంత్ర ప్రభావితమై అగ్నితో చేరి యజ్ఞగుండం నుండి ధూమంగా వెలువడుతుంది. అది గాలిలో చేరి వాతావరణ కాలుష్యాన్ని తొలగించి సకాల వర్షాలకు దోహదం చేస్తుంది. సకాల వర్షాల వల్ల పంట ధాన్యం గృహాలకు చేరుతున్నది. భారతీయ సంస్కృతి నిర్దేశించే సత్కర్మలన్నీ అర్థవంతమైనవి, లోకక్షేమం కొరకు ప్రతిపాదింపబడినవి. సాయిరామ్.